వనపర్తి జిల్లాలో జడ్పీటీసీ ఎంపీపీ ఎంపీపీటీసీల సన్మానం కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కేసీఆర్ స్ఫూర్తిగా నాయకులు ఎదగాలి, పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజలతో ఉండాలి. కేసీఆర్ పైన ఈర్ష్య ద్వేషాలతో తెలంగాణ అభివృద్ధి అడ్డుకున్నారు. పదవీ కాలం ముగుస్తున్న ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం ఈ రోజు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అన్ని మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారందరికీ సన్మానం చేసి పదవీ కాలం దిగ్విజయంగా ముగించుకునేందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని, పదవిలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ తెలంగాణలో అద్భుత అభివృద్ధి చేశారని అన్నారు. జరుగుతున్న అభివృద్ధి పైన ఈర్ష్య ద్వేషాలతో దుష్ప్రచారం చేసి కేసీఆర్ను ఓడించి అభివృద్ధి అడ్డుకున్నారని అన్నారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబు మళ్లీ మన రాష్ట్రంలోనే కల్పించుకుంటున్నారని, తెలంగాణ ద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పదవీ కాలం ముగిసిన ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయి మళ్లీ గెలిచి రావాలని కోరారు. మీకు అండగా నేను ఉంటానని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటువంటి అద్భుతాలు తెలంగాణ రాష్ట్రంలో మనం నమోదు చేయించినాం. కాబట్టి ఈ మిషన్ భగీరథను పూర్తి చేసినాక దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి 2018 కంటే ముందు మొదటి టర్మ్లోనే మిషన్ భగీరథ పూర్తి అయినాకనే 2018కి ముందు గజ్వేల్లో సాక్షాత్తు ప్రధానమంత్రి చేత ఇనాగరేట్ చేయించాడు కేసీఆర్. ఆ రోజు ఆయన చెప్పిండు, మేము మా రాష్ట్రంలోని ఒక భాగం చేయడానికే 12 ఏళ్ళు పట్టింది, కానీ కేసీఆర్ అద్భుతమైనటువంటి ప్రగతి చేసిండని నరేంద్ర మోడీ ఉపన్యాసంలో చెప్పిండు. మీరు యూట్యూబ్ ఎప్పుడు నన్ను కేసీఆర్ కలిసినా మా రాష్ట్ర అభివృద్ధి అనే మాట్లాడిన తప్ప ఇతర రాజకీయ విషయాలు కానీ ఇతర కోరికలు కానీ కోరలే. నన్ను అభివృద్ధి మీద తప్ప ఈయనకు దేని మీద ధ్యాస లేదని నరేంద్ర మోడీ గారి నోటి నుంచి మాట్లాడిన మాటలు వీడియోలు ఉన్నాయి.